గోపికలందరూ ఒకరిని ఒకరు లేపుకుంటూ ఈ వ్రతంలోకి రమ్మని అందరూ పిలుచుకోవడం, వ్రత ఫలితంగా కృష్ణ పరమాత్మను పొందాలి అని అనుకోవడమే ఈ వ్రత సారాంశం. అస్మదాదులకందరికీ మనకందరికీ ఇది ఒక గుణపాఠం. ఈ ధనుర్మాస వ్రతం వల్ల గోపికలకు ఏ విధంగా అయితే విజయాన్ని సాధించగలిగారో అదేవిధంగా తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను మంచిగా పూర్తి చేసుకోవడానికి ధనుర్మాస వ్రతం అందరికీ ఉపయోగపడేటువంటి ఒక వ్రతం. ఇందులో 15 పాశురాల వరకు ఒకరిని ఒకరు లేపుకొని 16వ పాశురం దగ్గర అందరూ నందగోపుడి ఇంటి వద్దకు చేరుకొని నందగోపుణ్ణి లేపి యశోదాదేవిని లేపి కృష్ణ పరమాత్మను లేపుతారు. కానీ ఆయన లేయలేదు. ఆ తరువాత బలరాముణ్ణి లేపి మళ్ళీ కృష్ణుణ్ణి లేపారు. ప్రయోజనం కలగలేదు. అమ్మవారిని లేపి లీలాదేవిని మేల్కొలిపి ఆమె యొక్క పురుషకారంతో ఆమె ద్వారా స్వామిని లేపుతారు. స్వామి లేచారు. గోపికలందరినీ ముందు పెట్టుకుని లీలాదేవి ప్రశ్నిస్తుంది. స్వామి, ఇలా మీరు రావాలి అని అడిగితే భక్తపరాధీనుడైనటువంటి కృష్ణ పరమాత్మ అదే ప్రకారంగా సింహ గమనంలో శార్దూల గమనంలో నడిచి ముందుకు వస్తాడు. మీకేం కావాలి అని అడుగుతాడు. మాకేమి వద్దు అని అంటాడు. అట్లా కాదు, ఇంత గొప్ప వ్రతం చేశారు, మీకు కావలసిందేందో చెప్పండి అని అడుగుతాడు. అయితే వ్రత పరికరాలను ఇవ్వండి అని గోపికలు అడుగుతాడు. నిన్నటి పాశురంలో కూడారై వెల్లుం షీర్ గోవింద ఉందన్న పాడి పరెహుండ్ యాం పెరు సమ్మానం. హే కృష్ణ, మాకు ఈ ధనుర్మాస వ్రతం పూర్తి అయిన సందర్భంగా మీరు ఒక పెద్ద సన్మానం చేయండి స్వామి. ఏం కావాలి మీకు అని అంటాడు. షుడహమే తోల్వళయే తోడే శవిప్పూవే పాడహమే ఎందనయ పల్గలనం. మాకు చెవులకు దుద్దులు కావాలి, కర్ణ పుష్పాలు కావాలి, భుజకీర్తులు కావాలి, కాళ్లకు చరణాభరణం కావాలి అని అంటారు. కానీ ఇక్కడ శబ్దార్థం కాకుండా, భౌతిక అర్థం కాకుండా పాశురానికి ఒక ధ్వన్యార్థం ఉంటుంది. ఆ ధ్వన్యార్థం ఏం చెప్తుందంటే, తిరుమంత్రాన్ని ప్రసాదించండి, ద్వయమంత్రాన్ని మాకు అనుగ్రహించండి, శంకు చక్రాలను మాకు ఇవ్వండి, శ్రీవైష్ణవ జన్మాన్ని ఇవ్వండి అనే వాళ్ళ ప్రార్థన. ఈరోజుటి పాశురంలో కరవైహల్పించండి అనేటువంటి పాశురం ద్వారా ఆ స్వామిని మాకందరికీ కూడా విరజానది స్నానాన్ని ఇవ్వండి అని కోరడమే ఈ రోజుటి పాశురంలో విశేషం. నిన్నటి పాశురంలో గోదాదేవి గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మను ప్రార్థించేది ఒక్కటే, మాకు భగవత్ కైంకర్యాన్ని ప్రసాదించండి. ఎత్తక్యం 7 పిరవిక్యం 7 జన్మలకు కూడా మీకు మాకు ఉండేటువంటి సంబంధం ఇలాగే ఉండేటట్టుగా చేయండి స్వామి. చివరగా మాకు కైంకర్యాన్ని ఇవ్వండి అని చెప్పి, ఆ కైంకర్యం కూడా ఎలా ఉండాలి అంటే కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా ఈ కైంకర్యం నేను చేస్తున్నాను అని గాని, దానివల్ల కలిగేటువంటి ఫలితం నాకు లభించాలి అని గాని, ఈ 2 కోరికలు లేనటువంటి కైంకర్యాన్ని చేయవలసిందిగా అటువంటి అనుగ్రహం ఇమ్మని గోపికలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథం తిరుప్పావై. నాటి సమాజానికి, హింసా ప్రవృత్తితో ఉండేటువంటి యువతరానికి, ఆనాటికి ఈనాటికి కూడా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప గ్రంథమే తిరుప్పావై. భగవద్భక్తి వైపుకు మరలించేదానికి, భక్తి అనేటువంటి వైపుకు పూర్తిగా తిరిగి అందులో లీనమయ్యేదానికి, మనము ఎవరో అనేది అర్థం చేసుకునేదానికి తిరుప్పావై గ్రంథరాజం ఉపయోగపడుతుంది. ప్రధానంగా రామానుజుల వారు రామానుజ సిద్ధాంతంలో తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు అనేటువంటి 3 మహామంత్రములను
ఆచార్యుల ద్వారా పొందడమే ఈ సంప్రదాయం అని చెప్పారు. అటువంటి ఈ 3 మహామంత్రముల యొక్క సారమే తిరుప్పావై గ్రంథం. ఈ విధంగా రేపటి దినం చివరి పాశురం చిత్తం శిరిహాలే వందున్నై సేవిత్తే అనేటువంటి పాశురము, వంగక్కడల్ అనేటువంటి 2 పాశురములను రేపటి దినం అధ్యయనం చేయబోతున్నాము. అంటే స్వామి ఉదయాన్నే వచ్చాం మీ దగ్గరికి, చిత్తం శిరిహాలే వందు ఉన్నై సేవిత్తి. మనం ఎప్పుడూ కూడా ప్రార్థితులుగా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలనే కానీ మన దగ్గరికి వాడు వస్తాడు అని అనుకోవడం సరి అయింది కాదు. నిన్నల్ని సేవించి వందున్నై సేవిత్తు ఉన్ పత్తామనడిగే పోత్తుం పొరుల్హేళాయ్. నీ యొక్క పాదపద్మములలో మేము ప్రార్థించేటువంటి ప్రార్థన ఒకటే. ఏంటి అంటే ఎత్తైక్యం 7 విరవిక్యం ఉందన్నోడురవేల్. అంటే మీకు మాకు ఉన్నటువంటి జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు 7 జన్మలకు కూడా ఈ సంబంధాన్ని ఇట్లాగే ఉంచేటట్టుగా చేయమని ప్రార్థిస్తారు. ఆ కైంకర్య ప్రార్థనయే తిరుప్పావై గ్రంథ సారాంశం. నిత్యశ్రీర్ నిత్యమంగళం. ఇకపోతే భోగి పండగ రోజు ఈ 29 రోజుల వ్రతం పూర్తి చేసుకుని గోదారంగనాథుల కళ్యాణం జరుగుతుంది. గోదాదేవికి కలలో రంగనాథుడు కనిపించాడు. ఎలాగైనా సరే నేను వాడినే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. గోదాదేవి పెరియాళ్ళవార్ల యొక్క ముద్దు బిడ్డ తన తండ్రిని పంపిస్తుంది. నాకు రంగనాథుడే కావాలి అని తన మనోభీష్టాన్ని చెప్తుంది. అదే ప్రకారంగా రంగనాథ స్వామి యొక్క ఆజ్ఞ మేరకు పెరియాళ్ళవార్లు గోదాదేవిని ఒక పల్లకిలో తీసుకుని వెళ్ళడం, స్వామివారి సన్నిధిలో వదిలిపెట్టడం. మరి గోదాదేవి రంగనాథుడి యొక్క సన్నిధిలోకి లోపలికి వెళుతుంది. అర్చకులు తలుపులు తీస్తారు. ఆమె సశరీరంగా అంతర్ధానం. ఇదే గోదారంగనాథుల పరిణయోత్సవం. అటువంటి విశేషాన్ని రేపు భోగి పండగ రోజు మన దేవస్థానంలో విశేషంగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ఆ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఆ రోజు అందరూ కూడా తలలకు స్నానం చేసి ఇళ్లల్లో పెద్దవాళ్లను స్మరించుకోవడం, తర్పణాలు చేయడం, పండుగ చేసుకోవడం ఇది ఆనవాయితీ. ఆ సందర్భంగా రంగనాథుడి సన్నిధిలో కూడా స్వామివారికి తిరుమంజనం ఉత్సవం 2 ప్రోగ్రామ్స్ జరుగుతాయి. నిత్యశ్రీ నిత్యం.